ఒక కంట కన్నీరు ఇంకొక కంట పన్నీరు. ఇది సహజంగా మనం వింటానే. మరి ఏ కంట కన్నీరు రాకుండా ఒక మనిషి ఆడటం అంటే నాకు తెలిసి అది అద్భుతమే. ఆ అద్భుతాన్ని మనం ఇప్పుడు పిలుద్దాం. Let's welcome Ritu Chaudhary. Hello, ma. Sir, how are you? ఎలా ఉన్నారు? చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నానమ్మా. ఎందుకు? ఆ రోజుల్లో ఆర్టిస్టులు ఏడవటం అంటే రెండు కళ్ళలో ఏడుస్తారు. ఒకసారి ఓ డైరెక్టర్ గారు సావిత్రి గారు చెప్పారు ఒక కంటగా ఆడడం. ఆవిడ ఏడ్చేసింది. ఏంటమ్మా ఏడ్చినా కానీ ఏ కంటలో నుంచి కూడా నీరు రాలేదు. లేదు, ఇంక ఏడ్చి కళ్ళలోంచి నీళ్ళు రానంత ఏడ్చేసాను. ఒకసారి ఆడవా చూస్తా. ఇప్పటికిప్పుడు ఇంకా బయటకు వచ్చిన తర్వాత అందా అయిపోయిన తర్వాత అక్కడ ఏడ్చావా? నాకు సార్ దగ్గర కూడా ఏడవలేదు. ఐ థింక్ డెమాన్ దగ్గర ఏడ్చుంటావు. చూద్దాం. నీతో గారు కూర్చుంటారు. కూర్చోండి. రీతు చౌదరి అలియాస్ దివ్య. బిగ్ బాస్ మొత్తం 15 వారాలైనా రీతు మాత్రం 13 వారాలే ఉంది. ఎందుకో రీతు వెనకబడింది. సారీ, విమానం వెనకబడింది. రీతు స్ట్రెంగ్త్ అండ్ స్టామినా ఏం మీద కన్నా కూడా ఫోకస్ అంతా విమానం మీద చేయడం వల్ల రీతు ఎందుకో వెనకబడింది. సారీ, విమానం వెనకబడింది. నీ ఆటను వాడకపోవడం వల్ల, నీ ఆట అంతా డిమాండ్ అని ఫీల్ అవ్వడం వల్ల టాప్ 5లో ఉండాల్సిన రీతు ఎందుకో వెనకబడింది.